హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తల్లులకు విద్యార్థులకు కలిపి అమలు చేస్తున్నటువంటి పథకమే తల్లికి వందనం. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల తేదీనైతే ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పథకాన్ని ఈసారి మనకు మరింత ముందుగా అమలు చేయబోతున్నట్లు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వివరాలు వెల్లడించారు. దీనికి సంబంధించి మనకు కొన్ని మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు కూడా అయితే చేయడం జరిగింది. అయితే ఈసారి చాలామందికి ఈ పథకాన్ని అయితే దూరం అయితే అయిపోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే మార్చినటువంటి రూల్స్ వల్ల దాదాపు 20-30% మంది విద్యార్థులు ఈ పథకానికి అనర్హత వచ్చే అవకాశం అయితే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఈసారి అర్హుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయొద్దు. సో పూర్తిగా అయితే చూడండి. ఎందుకనంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా అతిపెద్ద పథకం అమలవుతున్నటువంటి పథకాల్లో అతిపెద్ద పథకం ఏదైనా ఉంది అంటే అది మనకు తల్లికి వందనమే. సో కాబట్టి ఇంత పెద్ద పథకం అయితే మనకు విడుదలకైతే సిద్ధం కాబోతుంది. కాబట్టి ఇందులో మీరేమైనా సరే మిస్టేక్స్ కనుక చేశారంటే, అంటే వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే కొన్ని పాయింట్స్ అయితే మార్చినటువంటి మార్గదర్శకాలను అవి మీరు కానీ సరిగా వినకపోతే మీకు అనర్హత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ సింబల్ని క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ అయితే చేయండి. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తల్లికి వందనం ముఖ్యంగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో ఒకటైనటువంటి తల్లికి వందనం పథకాన్ని గత ఏడాది ప్రారంభించింది. ఈ యొక్క పథకం కింద 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. విద్యార్థుల తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్లకి 13,000 రూపాయల చొప్పున జమ చేశారు. అందులో 2,000 రూపాయలు వచ్చేసి మనకు స్కూల్స్కి, మనకు టాయిలెట్స్ మెయింటెనెన్స్ అండ్ స్కూల్ మెయింటెనెన్స్కి అయితే మనకు 2,000 రూపాయలనైతే మనకు విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అయితే మొత్తంగా ఈ 15,000లో తల్లులకు మాత్రం 13,000 రూపాయలు పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తల్లికి వందనం పథకం యొక్క అర్హతలో మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసింది. సో గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పుడు విడుదల చేసినటువంటి మార్గదర్శకాలు కొంచెం భిన్నంగా ఉండడంతో ఈసారి అర్హుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులైతే భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 67 లక్షల మంది విద్యార్థులకు గాను తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయల చొప్పున ఒక్కొక్క విద్యార్థికి 13,000 అండ్ 2,000 స్కూల్స్ మెయింటెనెన్స్ ఫండ్కి అయితే విడుదల చేయగా గత ఏడాది విడుదల చేసినటువంటి అమౌంట్ ప్రకారం 10,091 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇక ఇందులో 1,346 కోట్లు పాఠశాల అభివృద్ధులకు కూడా కేటాయించడం జరిగింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈసారి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే అటెండెన్స్ని అయితే మనకు ఖచ్చితంగా ఖరారు చేశారు. అటెండెన్స్ విషయానికి వస్తే గత ఏడాది మనకు అటెండెన్స్ని చూడకుండానే అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఈసారి మాత్రం 75% అనేది అటెండెన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో సో వారికి మాత్రం ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. అదేవిధంగా మనకు ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి రూల్స్ అంటే ఎలిజిబిలిటీ లిస్ట్‌లో మనకు చేసినటువంటి మార్పులు, చేర్పులు, కొత్త మార్గదర్శకాల విషయానికి వస్తే కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో అయితే 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాలలో అయితే 12,000 రూపాయలంటే మనకు నెలసరి ఆదాయం అనేది ఇంతకు మించి ఎక్కువ కనుక ఉన్నట్లయితే మీరు ఈ పథకానికి అనర్హత అయితే వస్తుందన్నమాట. అలాగే కుటుంబంలో ఒకరి పేరైనా రేషన్ కార్డులో ఖచ్చితంగా కలిగి ఉండాలి. అంటే కుటుంబంలో విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లి పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏదో ఒక రేషన్ కార్డులో ఉండాలి. సో వాళ్ళ మదర్‌కి సంబంధించినటువంటి కార్డులైనా సరే, వాళ్ళ హస్బెండ్ యొక్క కార్డులైనా సరే ఏదో ఒక రేషన్ కార్డులో ఖచ్చితంగా తల్లి అయితే రేషన్ కార్డులో ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఇక మెట్ట, మాగాణి అలాగే ఈ యొక్క భూమి విషయానికి వచ్చినట్లయితే మెట్ట, మాగాణి కలిపి 10 ఎకరాలు ఉండొచ్చండి. లేదా మనకు మాగాణి విషయానికి వస్తే 3 ఎకరాలు, మెట్ట వస్తే 7 ఎకరాలు, టోటల్‌గా 10 ఎకరాల వరకు మనకు ఉండొచ్చు. కుటుంబంలో ఎవరి పేరు మీదైనా 4 చక్రాల వాహనం ఉంటే
ఆ కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులెవరికి గూడా తల్లికి వందనం పథకం అయితే వర్తించదు. ఎందుకనంటే ఈ యొక్క పథకం కింద వైట్ కలర్ బోర్డ్ కలిగినటువంటి కారు ఉంటే మాత్రం రాదు. అండ్ మీకు ట్రాక్టర్లు కావచ్చు, యెల్లో కలర్ బోర్డ్ కలిగినటువంటి టాక్సీలు కావచ్చు. సో, ఇట్లాంటివి ఏమైనా మనకుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. డైరెక్ట్‌గా మనకు ఈ పథకం ద్వారా అర్హత అయితే వస్తుంది. ఇక కుటుంబంలో ముఖ్యంగా నెలవారీ కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కంటే దాటి ఉండకూడదు. సో, సొంత ఇంట్లో ఉన్నా సరే, అద్దెంట్లో ఉన్నా సరే ఈ నిబంధన అయితే ఈసారి మనకు ఖచ్చితం చేశారనమాట. సో, గతంలో మనకు అద్దెంట్లో ఉంటే మనోళ్ళైతే పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా అద్దెంట్లో ఉన్నా సరే మీరు 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ దాటితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఈ యొక్క పథకాన్ని నుంచి అనర్హులుగా గుర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే 1000 చదరపు అడుగులకు మించి ప్రాపర్టీ మనకేదైనా కట్టుబడిగా అనుకున్నట్లయితే ఆ యొక్క కుటుంబానికి తల్లికి వందనం స్కీమ్ అయితే వర్తించదు. కుటుంబంలో ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం సర్వీసుల్లో పనిచేస్తున్న తల్లికి ఈ యొక్క పథకం అయితే వర్తించదు. సో, కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్, రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సరే ఎంప్లాయీస్గా అనుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి ఈ పథకం అయితే వర్తించదనమాట. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో ఒక సడలింపు అయితే ఇచ్చారు. సో, పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో ఆ పారిశుద్ధ్య కార్మికులకైతే ఈ పథకం అయితే వర్తిస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకున్నటువంటి ఎవరైనా సరే ఉంటే మాత్రం మీ యొక్క రేషన్ కార్డులో ఖచ్చితంగా మీకు కూడా ఈ యొక్క పథకం అయితే వర్తించదు. అలాగే మనకు గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో వచ్చేసి మనకు నెలసరి ఆదాయం వచ్చేసి రూ. 10,000 గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాల్లో రూ. 12,000 కంటే మనకు అదనంగా మించి ఉండకూడదు. కుటుంబంలో ఎవరు కూడా ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారుగా ఎవరు ఉండకూడదనమాట. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ పథకం అయితే వర్తించదు. లబ్ధిదారుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వేలో నమోదు చేసుకుని ఉండాలి. చెప్పాను కదా! సో, హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఖచ్చితంగా ఇవి ఉండాలి. సో, అది మీరు మీ యొక్క హస్బెండ్ హస్బెండ్ వాళ్ళ ఊరు దగ్గరైనా సరే అవ్వచ్చు, కార్డులైనా అవ్వచ్చు, లేదా వాళ్ళ ఊరి దగ్గర అవ్వచ్చు, లేదా మీ యొక్క మదర్ వాళ్ళ ఇంటి దగ్గరైనా సరే ఎవరైతే తల్లి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అయితే హౌస్ హోల్డ్ మ్యాప్ అయి ఉండాలి. హౌస్ హోల్డ్ డేటాబేస్ ఆధారంగా తల్లికి వందనం అయితే ఈసారి అమలు చేయబోతున్నారు. గత విధానంలో కాకుండా ఇప్పుడు కొత్త విధానం అని చెప్పాను కదా! హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌ని బేస్ చేసుకొని అమలు చేయబోతున్నారు. లబ్ధిదారుల హౌస్ హోల్డ్ సర్వే చేయించుకోకుండా విద్యార్థుల సమాచారం మాత్రమే డేటాబేస్లో ఉంటే అటువంటి వారు గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసి అర్హతను నిర్ధారించుకుని నిబంధనలకు అనుగుణంగా ఉంటే అర్హుల జాబితాలో అయితే వారిని చేర్చుతారు. సో, ఈ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకు ఇంకొక విషయం ఏమిటంటే ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ఎయిడెడ్ స్కూళ్ళలో ప్రభుత్వం గుర్తింపు ఉన్న జూనియర్ కాలేజీలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం పథకానికి అర్హత సాధిస్తారు. రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలలో చదివే విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఐఐటి, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ, ఆర్జీయూకేటీలలో చదివే విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతారు కాబట్టి వాళ్ళకి ఈ పథకం వర్తించదు. అనాథ బాలలు, వీధి బాలలకు కూడా తల్లికి వందనం వర్తిస్తుంది. స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇలాంటి చిన్నారులను స్కూళ్ళలో చేరిస్తే వారికి కూడా ఈ ప్రయోజనం చేకూరుతుంది. అయితే సంబంధిత ప్రభుత్వ విభాగం నిర్ధారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి మ్యాపింగ్ అనేది అయి ఉండాలి. ఆధార్ సీడింగ్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్‌తో ఎన్పిసి మ్యాపింగ్‌తో పాటు ఆధార్ కార్డుకో మనకు ఈ యొక్క రేషన్ కార్డుకి కూడా సీడింగ్ అయితే జరిగి ఉండాలి. విద్యార్థులకు తప్పనిసరిగా 75% అటెండెన్స్ అనేది ఉండాలి. అటెండెన్స్ లేకపోతే మరుసటి ఏడాది తల్లికి వందనం అందదు. మధ్యలోనే చదువు ఆపేసినా కానీ ఈ తల్లికి వందనం పథకం అయితే రానే రాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసింది. ఈ మార్పులు చేర్పులతో ప్రకారంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత సాధిస్తారో సో, కుటుంబంలో ఒకరికంటే ఎంతమంది పిల్లలున్నా సరే గరిష్టంగా 6 మంది ఉన్నా సరే వాళ్ళకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది. కానీ ఇప్పుడు చెప్పినటువంటి రూల్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళకైతే ఈ పథకం వర్తిస్తుంది కానీ మిగతా విషయాల్లో అయితే మాత్రం 100%కి వర్తించదనమాట. సో, ఈ విధంగా అయితే మనకు మార్పులు చేర్పులు అయితే మార్గదర్శకాన్ని ఈ విధంగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో, ఫైనల్‌గా మనకి ఈ పథకాన్ని అమలు చేయబోయే డేట్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా త్వరలో మనకు వచ్చే నెల కానీ తర్వాత నెలలో కానీ మనకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలైతే ప్రవేశపెట్టబోతున్నారు. ఎన్నికలకి ఒక నెల ముందుగానే ఒక 20 రోజుల ముందుగానే ఈ పథకాన్ని అయితే లాంచ్ చేసి అందరికీ డబ్బులేసి ఎలక్షన్స్‌కి అయితే వెళ్ళడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకనంటే ఈ పథకం కింద దాదాపు 28 లక్షల మంది విద్యార్థులకి ఈ పథకం అయితే వర్తిస్తుంది. అంటే 28 లక్షల మంది తల్లులకి ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి సో, ఇది చాలా పెద్ద స్కీమ్ అనమాట. దాదాపు 10,000 కోట్ల రూపాయలైతే మనకు విడుదలైతే చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో, కాబట్టి ఎలక్షన్స్‌కి ముందైతే ఉంటుంది. సో, దీనికి సంబంధించి ఫర్దర్‌గా
మనకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అంటే రాబోయేటువంటి కాలంలో మార్పులు, చేర్పులు గానీ, మార్గదర్శకాలు గానీ అండ్ అర్హుల లిస్ట్ గానీ ఏదైనా రిలీజ్ చేసినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. త్వరలో డబ్బులు పడతాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా డైరెక్ట్‌గా మీ ఫోన్‌కైతే అప్డేట్ అనేది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.